సిటీకి చాలా దగ్గరలో మామిడి తోట కోసం చూస్తున్నారా? సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. మనకు జస్ట్ సికింద్రాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో 1.5 ఎకరంలో మామిడి తోట ఉందండి. మామిడి చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, అంత డెవలప్ అయ్యింది. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది మనకు ఈసీఎల్ నుంచి జస్ట్ 28 కిలోమీటర్స్ దూరం మాత్రమే ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి లోపల మామిడి తోట ఎలా ఉందో కూడా మనం ఒకసారి చూద్దామండి. లోపలికి వెళ్దాము. ఇది ఎంట్రన్స్ మనకి ఇలా ఇచ్చినారండి. సో మనం గేట్ కూడా పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇది మనకి సిటీకి చాలా దగ్గరలో ఉంటుందండి. సో అది కూడా నేను డిస్టెన్స్, ప్రైస్ మొత్తం కూడా చెప్తాను. ఒకసారి లోపలికి వెళ్దాం. మామిడి చెట్లు కూడా ఎలా డెవలప్ అయింది, ఎంత పెద్దవైందో కూడా మనం ఒకసారి చూద్దామండి. చూస్తున్నారు కదా అండి మామిడి తోట లోపల ఎలా ఉంది అనేసి. ఇది మనకు 50 మామిడి చెట్ల దాకా ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, చెట్లు కూడా చాలా పెద్దగా అయినాయి. ఇది మనకు 1.5 ఎకరం ఉందండి ఈ మామిడి తోట. ఇది మనకు సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి జస్ట్ మనకు 40 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అలాగే ఈసీఎల్ నుంచి 28 కిలోమీటర్లు వస్తుంది. ఉప్పల్ నుంచి మనకు 35 కిలోమీటర్స్ వస్తుందండి. అలాగే కీసర నుంచి కూడా 19 కిలోమీటర్స్ వస్తుంది. యాదగిరిగుట్టకి వెళ్ళే రోడ్డు కూడా చాలా దగ్గరలోనే ఉంటుందండి. చీకటి మామిడి నుంచి 2.5 కిలోమీటర్లు వస్తుందండి. ఇది కీసర నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళేందుకు 160 ఫీట్ల రోడ్డు ప్రపోజల్ ఉంది కదా అండి. జస్ట్ అక్కడ నుంచి మనకి ఇక్కడ 1 కిలోమీటర్ దూరమే ఉంటుందండి. సో ఈ మామిడి తోటలో మనకు బోర్ కూడా ఇచ్చినారు. సో మీకు నేను ఒకసారి బోర్ కూడా చూపిస్తాను. అక్కడ బోర్ ఒకసారి చూపించారా? సో చూసారు కదండి, అక్కడ మనకు బోర్ ఇచ్చినారు. అలాగే ఈ మామిడి తోటలో వాచ్మెన్ ఉండేందుకు ఒక రూమ్ కూడా ఉంటుందండి. అక్కడ ఒకసారి రూమ్ కూడా చూపించండి జూమ్ చేసి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే రూమ్ కనిపిస్తుంది. సో చూసారు కదా, ఒక రూమ్ కూడా ఉంది. చుట్టూ మనకు ప్రహారీ గోడ కూడా వచ్చిందండి. సో ఈ మామిడి తోట పక్కకే మనకు విలేజ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు కరెంటు సౌకర్యం కూడా ఉందండి. చూస్తున్నారు కదా, కరెంట్ ఉంది, బోర్ ఉంది, వాచ్మెన్ ఉండటానికి రూమ్ ఉంది. అన్ని డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఇంకా చూస్తున్నాక సిటీకి అయితే చాలా దగ్గరలో ఉంది. చాలా మంది సిటీకి దగ్గరలో మామిడి తోట అంటున్నారు. మామిడి చెట్లు కూడా పెద్దగా అయినాయండి. కాపుకు కూడా వస్తున్నాయి మామిడి చెట్లు. ఒకసారి రోడ్ ఫేసింగ్ కూడా చూడండి, మనకు చాలా పెద్దగా వచ్చింది. సో మీరు ఒక్కరే ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినా కూడా, ఒక్కరే కొనలేకపోతున్నా అన్నా కూడా, మీరు అన్నదమ్ములు కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్ కూడా కావచ్చండి. సో ఇద్దరు కలిపి కూడా కొనుక్కోవచ్చు. రోడ్డు పెద్దగా ఉంది కాబట్టి ఎవరిది వాళ్ళకే ఉంటుందండి. సో అలా కూడా చూసుకోవచ్చు. అలా చూసుకున్నా మనకి ఇది 1.5 ఎకరం ఉంది కాబట్టి సో ఇద్దరు కలిపి కొనొచ్చండి. ఇది డబల్ డాంబర్ రోడ్డుకి ఆనుకొనే ఉంటుందండి. సో ఇలాంటి మామిడి తోటలు దొరకటం అనేది చాలా కష్టం అసలు. అది కూడా ఇంతింత పెద్ద చెట్లు, అంత చెట్లు కాపుకొచ్చినాయి. ఇలాంటివి చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయండి. ఇది మనకు పైగా సిటీకి చాలా దగ్గరలో ఉంది కదా అండి. మీరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 19 కిలోమీటర్స్ ఉంటుందండి. సిటీకి కూడా చాలా అంటే చాలా దగ్గర. మీరు ఒక 1 అవర్లో ఇక్కడికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఉప్పల్ నుంచి కూడా మనకు ఒక 38, 37 కిలోమీటర్స్ వస్తుందండి. మొత్తం చూసారు కదా అండి. ఇప్పుడు నేను దీని ప్రైస్ కూడా చెప్తానండి. ఇది మనకి ఎకరం వచ్చేసి 1.5 చెప్తున్నారండి. ఇది మనకు 1.5 ఎకరం ఉంది. సో అలాగే నేను స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. మీరు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలన్నా, ప్రైస్ తగ్గిస్తారా లేదా ఇలాంటివి ఏమన్నా కావాలంటే కూడా మీరు డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. సో మధ్యలో మీడియేటర్లకి కమిషన్ ఇవ్వాలి, వాళ్ళకి వీళ్ళకి అలాంటివి ఏం లేదు. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. సో మీకు ఇంకేమన్నా వివరాలు కావాలన్నా కూడా డైరెక్ట్ ఓనర్తో మాట్లాడండి.